పెద్ద పెద్ద లీడర్లు పండుగలకో, పబ్బాలకో, సావులకో, బతుకులకో పబ్లిక్ దగ్గరికి పోయినప్పుడు చిన్న కథ ఉండదబ్బా. ఏడుపులు, నవ్వులు, సంబురాలు, దుఃఖాల నడుమ ఆ పెద్ద లీడర్లు ఏం చేయాలనో తెలవదు ఆళ్ళకు. మళ్ళా కెమెరాలన్నీ అటు దిక్కే తిరుగుంటాయి. మొన్న కేటీఆర్ ఆల్ ఇండియా ర్యాంకర్‌ను కలిసి షబ్బాష్ అంటే అతగాడే కేటీఆర్ మీద చెయ్యేసి ఫోటో దిగిండు. అగో అసొంటి కథలు గూడా ఉంటాయి. ఇక చిన్న పిల్లలను దగ్గరికి తీసుకునే ముచ్చట్లనైతే చిన్న కథ ఉండది. కానీ కేటీఆర్ సారు తన లోపటున్న కళను మొత్తం బయటికి తీసి ఏం చేసిండో చూడుండ్రి. వారెవ్వా కేటీఆర్ సార్ టాలెంటే టాలెంట్ పోరి. చిన్న పాపను మభ్యపెట్టి వైమరపిచ్చి మాయ చేసి ఎత్తుకుండంటే చిన్న ముచ్చట్న దానికి ఫుల్ టాలెంట్ ఉండాలి. చిన్న పిల్లలు అయ్యే వాళ్ళ దగ్గర తప్ప కొత్తలో తానికి పోతే కొండ రాగం తీసి ఏడుస్తారు. ఓసారి ఎంత బుజ్జగిచ్చినా ఏడుపు నిడవరు. చాక్లెట్ ఇస్తామన్నా బొమ్మలు కొనిస్తామన్నా దగ్గరికి రారు. అగోసటి చిన్న పాపను వస్తుందా ఆయన తేడుస్తుందా అనుకుంటేనే చిన్నగా బుధగరించి ఎత్తుకున్నాడు. ఇట్లా అప్పటికే ఈయన ఎవరో నాకు తెలియని కొత్త మనిషి తిరిగి ఉన్నాడు అని ఏడుపు అందుకున్నది బుజ్జి. కానీ కేటీఆర్ సార్ ఆగో ఆగో కెమెరా దిక్కు చూడు అనే వరకు ఏడు వాళ్ళని ముచ్చట మరిచిపోయి ఫోటోకి పోజ్ ఇచ్చింది. వస్తుందా నన్ను చూడంగా నువ్వేరా పక్కకు రా. నమస్తే మా హ్యాపీ బర్త్డే రిలేటివ్ థ్యాంక్ యూ ఫోటో ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఈయనెవలో మా డాడీ దోస్తు కావచ్చు, అందుకే ఎత్తుకొని ఫోటో దిగమంటున్నాడు అనుకున్నది కావచ్చు పాప. అందుకే కన్ను రెప్ప కొట్టకుండా కెమెరా దిక్కే చూసింది. చిన్న పాపలంటే కేటీఆర్ సార్కు చాలా ఇష్టం ఉన్నట్టున్నది. ఇక లడ్డు బుజ్జిని చూడంగానే ఎత్తుకోవాలనిపించింది కావచ్చు. ఏడుస్తుందో ఏమో అని అనుమాన పడుకుంటేనే దగ్గరికి జరిగి జాగ్రత్తగా చేతులకు తీసుకున్నాడు. ఈ కేటీఆర్ సార్ చిన్న పాపను ఎత్తుకున్న వీడియోని చూసి వా అన్న వా అని అంటున్నారు పబ్లిక్. ఇంతేనా కేటీఆర్ సార్ ధైర్యమే ధైర్యం పోర్రి. పొలిటికల్ లీడర్లు చిన్న పిల్లలు ఎత్తుకుంటే ఆయనతో ఏడిస్తే అపోజిషన్ పార్టీలు ట్రోలింగులు చేస్తుంటారు, ఇజ్జత్ తీసినట్టు మీమ్స్ వేస్తుంటారు. అయినా మంచిది అన్నట్టు కేటీఆర్ సార్ ధైర్యం చేసి పాపను మైమర్పించి మాయ చేసి ఇగో ఇట్లా ఎత్తుకున్నాడు ముద్దుగా. ఇక సిరిసిల్ల జిల్లా నామాపూర్ అనే ఊర్లుండే భరత్ అనే అన్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తనట. ఇక అదే ఊర్లో పార్టీ పని మీద తిరుగుతున్న కేటీఆర్ సారు భరత్ ఇంటికి పోయి బర్త్డే జరిగిన ఆయన బిడ్డని ఇట్లా ఆశీర్వాదం ఇచ్చిండు. ఇక ఈ వీడియో చిన్నగా మెల్లగా చిర్రగోని స్పీడ్ తోని ఇంటర్నెట్ లో ఇరుగమరగా తిరిగే వరకలా ఆ బుజ్జితోని ట్రిక్ చేసిన అనుకుంటే కేటీఆర్ ఎక్స్ లో రాసి మురిసిపోయింది ఇట్లా. ఇక ఈ వీడియో చూసిన కేటీఆర్ సార్ ఫ్యాన్స్ ఉండి ఎవర్రా కేటీఆర్ సార్ పొగరుంటదని చెప్పింది, ఇక చూడరు ఎంత మంచిగా కలిసిపోతుండని కొందరంటే అన్న కేటీఆర్ అన్న మా ఊరికి ఎప్పుడు వస్తావని ఇంకొంతమంది తీరు కామెంట్లు చేస్తున్నారు. ఇక కొంతమంది కలిసి దోస్తాన్ చేస్తున్నారంటే కులం మతం ఉన్నోడు లేనోడు అనే తేడాలు పక్కకు పెట్టి కలిసిమెలిసి ఉంటారు. ఎవరికి ఆపద వచ్చినా అందరు కూడా సాయం చేస్తారు. ఒక్కల కోసం అందరూ అందరి కోసం ఒక్కలు అన్నట్టు కూడుంటారు. మన దాంట్లో ఎవడు ఎక్కువ కాదు ఎవడు తక్కువ కాదు అని సమానత్వాన్ని పాటిస్తారు. మరి ఆ సమానత్వం తాగుడ్లో కూడా పాటించాలి అనే రూల్ ఏమన్నా పెట్టుకున్నారో ఏమో గీ దోస్తాన్లు ఏం చేసిండ్రో చూడుండ్రి. యాటను కోసి మటన్ పోగులేసినట్టు మందును కూడా జోకుడేందిరా బాబు అని నవ్వుకునే తట్టు చేసిరు ఈ దోస్తులు. ఎవలో ఎవ్వలకు ఒక్క సుక్క మంది ఎక్కువ పోవద్దు తక్కువ రావద్దు అన్నట్టు తరాజుల ప్లాస్టిక్ గ్లాసులు పెట్టి మరీ జోకుడు అంటే గమ్మత్ ముచ్చటే కాదు. ఎక్కువ మంది ఉన్న గ్లాస్కి వెళ్ళి మందు తీసి తక్కువ దాంట్లో పోసి పక్కకు పెడుతున్నారు. పుసుక్కున్న ఎవరైనా ఎక్కువ మందు దాగి కక్కుంటే ఎట్లా అని దోస్తాన్ని కాపాడుకునే ఉపాయమో లేకుంటే అందరు సమానంగా పైసలు కూడేసి తీసుకున్న మందో తెలియదు కానీ బరాబర్ ఇట్లా జోక్ కొంత అవుతున్నారు. మరి ఇది గమ్మత్ కోసం చేసిన వీడియోనా లేకుంటే మందును కూడా సమానంగా జోక్కొని తాగే దోస్తుగాలు ఉన్నారా అనేది మనకు తెలియదు కానీ ఇప్పుడు ఈ వీడియో ఇంటర్నెట్ లో గిర్ర తిరుగుతున్నది. మందు తాగడం వల్ల కూడా మత్తెక్కించినంత పని చేస్తున్నది. ఓరిని మీరెక్కడ దొరికారా బాబు అని కామెడీ మీములతో కామెంట్లు పెడుతున్నారట కొందరు. మరి గింత కక్కుర్తిగాలు ఉన్నారేంద్రా బాబు అని ఇంకొంతమంది ఎడ్డిచ్చినట్టు ఎద్దేవా చేస్తున్నారట. ఏదైనా సాహసం చేసే ముంగట నిపుణుల పర్యవేక్షణ మాత్రమే ప్రయత్నించండి అని అన్నట్టు మందు జోకెట్టి ఆయన మంచి నిపుణుడే ఉన్నట్టున్నాడు. ఏమో చెప్పలేను, తాగినాక నాకు మందు తక్కువ పోసిరని తన్నుకుంటే ఎట్లా? అందుకే ఉపాయం చేయొచ్చు. తాగితే సమానంగా తాగుదాం, లివర్లు కిడ్నీలు ఖరాబ్ చేసుకుంటే సమానంగా ఖరాబ్ చేసుకుందాం. అంతేగాని ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అన్నట్టు ఉండొద్దు అన్నట్టు ఇట్లా చేసిరు. ఇంత పద్ధతిగా మందు సమానంగా పంచుకునేటోళ్ళు ఉన్న యాస ప్రాస మాటలు వింటుంటే ఖచ్చితంగా తెలంగాణ పల్లెలు జరిగిన ముచ్చట్నే అని అనిపిస్తున్నది. మామూలు మందు తాగినాకనే కాక తాగక ముందు కూడా అందరినీ సమానంగా చూసే మనుషులని కొంతమంది తెలంగాణలో కామెంట్లు పెడుతున్నారు. ఏందో ఏమో చిత్రమైన ముచ్చట్లు. సెల్ ఫోన్లు కెమెరాలు చేయంగా మనకు ఈ అద్భుతాలు దర్శనం ఇస్తున్నాయి.